माली साल 2024-25 के लिए वजीर फाइनेंस व नायब वजीर आला भट्टी विक्रमार्का ने असेंबली में 2,75,891 करोड़ रुपए का अबूरी बजट पेश किया। इसमें से रेवेन्यू एक्सपेंडिचर 2,01,178 करोड़ का होगा, जबकि कैपिटल एक्सपेंडिचर 29,669 करोड़ रुपए का होगा। बजट में अक़लियतों की बहबूद के लिए 2,262 करोड़ रुपए मख्तस किए गए हैं, जबकि बीसी तबके के लिए 8,000 करोड़ रुपए, एससी तबके के लिए 21,000 करोड़ रुपए और शेड्यूल्ड ट्राइब्स के लिए 13,000 करोड़ रुपए मख्तस किए गए हैं। कांग्रेस की 6 जमानतों के निफाज के लिए 53,196 करोड़ रुपए की तजवीज़ रखी गई है। बताया जाता है कि अलॉटमेंट सिर्फ एक इब्तिदाई तखमीने के मुताबिक किया गया। भट्टी विक्रमार्का ने कहा कि चूंकि 6 जमानतों के लिए तरीक़ेकार वज़ा करने का काम अभी जारी है, इसके मुकम्मिल होते ही हम अमल दरामद के लिए दरकार मुकम्मिल फंड्स मख्तस कर देंगे। वहीं रियासती वजीर श्रीधर बाबू ने कानून साज कौंसिल में बजट पेश किया। ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం। 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది। అందుకు విధి విధానాల్ని రూపొందిస్తున్నాం। ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం। ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం। రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది। రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం। సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు। పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది। ఇది అక్రమం।